ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, మీ అందరికీ ఈ రాత్రి కాలంన నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ క్రైస్తవులైన వార్లరా, ఉన్నవాడు అయిన అనువాడు అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు. నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగ మాట్లాడుతున్నాడు అంటే, దేవుడే చెప్పాడు. నాకు ఏం చెప్పాడంటే, నేను ఉన్నవాడునైనా అనువాడునైనా దేవుడను. నేను సర్వశక్తిమంతుడిగా నా నోటి మాటలను పలికితే నా సర్వ సృష్టి కలుగుతుంది. నేను నా నోటి మాట పలికితే సృష్టి కలుగుతుంది. అంత సర్వశక్తిమంతుడను నేను. అందుకే నేను నా సర్వ సృష్టిని నా నోటి మాటలను పలికి సృష్టించుకున్నాను. నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. నా సర్వ సృష్టిని లో జీవిస్తున్న దేవతలను, దేవుళ్లను, నరులను కూడా నేను నా కోసమే, నా ఆనందం కోసమే సృష్టించుకున్నాను. వారు నా కోసం జీవించడానికే నేను సృష్టించుకున్నాను అని దేవుడు చెప్పాడు. నేను నా నోరు తెరిచి మాట పలకను కానీ, నేను మాట్లాడాలనుకున్న వారితో, నేను దేవతలతో కానీ, దేవుళ్ళతో కానీ, నరులతో కానీ నేను మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నేను నా నోరు తెరిచి నేను మాట్లాడను. ఎందుకు అంటే, నా నోరు తెరిచి మాట పలికితే సృష్టి కలుగుతుంది కనుక. అందుకే నేను నా రాజ్యంలో, నా పరలోక రాజ్యంలో, నా సింహాసనం మీద ఆసీనునైన నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను నేను ఎవరితోనైతే మాట్లాడాలనుకున్నానో వారి లోకాలలోకి ఆ స్వరాలను పంపి, వారి వద్దకు ఆ సన్నని స్వరాలను పంపి, ఆ స్వరాలతోనే నేను మాట్లాడుతూ ఉంటాను. నేను దేవతలతో, దేవుళ్ళతో మాట్లాడాలి అని కోరుకుంటే వారి వద్దకు నా రెండు పెదాల నుండి సన్నని స్వరాలను పంపి ఆ స్వరాలతోనే నేను మాట్లాడతాను. ఇంకా ఈ భూలోకంలో నేను ఎంచుకున్న ప్రవక్తలతో, నాయకులతో కూడా నేను నా రాజ్యం నుంచి సన్నని స్వరాలను పంపుతూ వారి వద్దకు పంపి ఆ స్వరాలతోనే నేను మాట్లాడాను గతంలో కూడా. ఇప్పుడు నేను కూడా నీతో కూడా అలాగే మాట్లాడుతూ ఉన్నాను. నా రాజ్యంలో, నా సింహాసనం మీద ఆసీనుడైన నేను నా నోరు తెరవకుండా నా రెండు పెదాల నుండి స్వరాలను నీ వద్దకు పంపుతూ ఆ స్వరాలతోనే నీతో మాట్లాడుతూ ఉన్నాను అని దేవుడు చెప్పాడు. దేవుని జనులైన వార్లరా, కనుక దేవుడు ప్రవక్తలతో, నాయకులతో ఎలాగ మాట్లాడాడో మీరు తెలుసుకోండి అని నేను మీకు చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు దేవుడు మాట్లాడతాడు అని. మరి ఇంకో విషయం కూడా మీకు తెలుసు, దేవుడు నోటి మాట పలికితే సృష్టి కలిగిద్దని మీ అందరికీ కూడా తెలుసు. మరి దేవుడు ఎలాగ మాట్లాడతాడో అనేది మీకు తెలియదు కనుక కొంతమందికి, వారి కోసమే చెప్తున్నాను. దేవుడు నోరు తెరిచి మాట్లాడాడు ప్రవక్తలతో, నాయకులతో. మరి ఎలాగ మాట్లాడతాడు అంటే, తన రెండు పెదాల నుండి స్వరాలను పంపుతూ ఆ స్వరాలతోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అని నేను మీకు చెప్తున్నాను. దేవుని జనులైన వార్లరా, దేవుడు నన్ను ఎందుకు మీ కింద మీ పనివాడిగా ఎంచుకున్నాడు అంటే, మీరు మీ అందరి శరీరాల మీద కూడా లూసిఫర్ అయిన సాతాను అధికారం కలిగి ఉంది. ఆ అధికారం గురించి మీకు తెలుసుకోలేకపోతున్నారు. ఆ అధికారంతో మీ శరీరాలతో ఎలాగ జీవించగలదు సాతాను అయిన లూసిఫర్ అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఎప్పటి నుంచి తెలుసుకోలేకపోతున్నారు అంటే, ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వాళ్ళు వాళ్ళ శరీరాలతో లూసిఫర్ అయిన సాతాను ఎలాగ జీవిస్తుందో తెలుసుకోలేకపోతున్నారు. దాని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దాని కోరికలను, ఫీలింగ్స్ని తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి, అది మీ శరీరాలతో ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన మీ అందరి శరీరాలతో ఎలాగ జీవిస్తుంది బయటికి అనేదే మీకు చెప్పటానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. అవును,
మీరు ఎందుకు ఎంచుకున్నాడంటే ఆదామవలో అయిన వాళ్ళు ఏ లూసిఫర్ మాటలు విని ఏ సాతాను మాటలు విని పాపం చేశారో ఆ సాతానుకు దేవుడు ఆదామవల శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతో అది ఏం చేసిందంటే దాని సొంత జ్ఞానంతో, దాని పాప జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో, శరీర సంబంధమైన జ్ఞానంతో జీవింపచేస్తూ వచ్చింది. మరి ఆదామవల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలైన వారిని ఆ లూసిఫర్ అయిన సాతాను ఎలాగ జీవింపు చేస్తూ వచ్చింది అంటే ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను. పేతురు గారిని వాడుకుంది కదా ఆ సాతాను, అలాగ పేతురు గారిని వాడుకొని ఎలాగ క్రీస్తుతో మాట్లాడిందో మీ అందరికీ తెలుసు. దేవుడు క్రీస్తు చెప్తాడు, మన రక్షకుడైన క్రీస్తు మన పాపాల నిమిత్తము మనల్ని రక్షించడానికి లోకరక్షకుడిగా వచ్చిన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు తన శిష్యులందరినీ కూడా కూర్చోపెట్టి ఒకరోజు మాట్లాడతాడు. తన పొందుకోబోయే శ్రమల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు పేతురు గారిలో ఉన్న సాతాను ఏం చేసిద్దంటే, అదే ప్రభువా ఈ శ్రమలన్నీ కూడా నీకు కలగగుండును గాక అని పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ క్రీస్తుతో మాట్లాడింది. అప్పుడు క్రీస్తు సాతాను గురించి తెలుసు కాబట్టి సాతాను పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ బయటికి మాట్లాడుతుంది, తనతో మాట్లాడుతుంది అని చూశాడు కాబట్టి తెలుసు కాబట్టి అప్పుడు క్రీస్తు మాట్లాడతాను, సాతానా నువ్వు నా వెనుకకి వెళ్ళు అని పేతురు గారిలో ఉన్న సాతానుతో మాట్లాడుతూ ఉంటాడు. బయటికి కనబడేది ఏమిటి అంటే అక్కడ పేతురు గారు మాట్లాడినట్టుగానే ప్రజలందరికీ కనబడుతుంది. పేతురు గారికి కూడా తెలియదు ఆనాడు తను సాతాను మాట్లాడే మాటలన్నిటినీ, సాతాను సంబంధించిన జ్ఞానము, సాతాను సంబంధించిన మాటలు అన్నీ కూడా పేతురు గారు తనవి అనుకొని తను బయటికి మాట్లాడతారని మనం అనుకుంటూ ఉంటాము. పేతురు గారు కూడా ఆనాడు అంతే అనుకున్నాడు. సాతాను తన శరీరంతో మాట్లాడే మాటలన్నిటినీ తనవిగానే అనుకున్నాడు పేతురు గారు. అందుకే పేతురు గారితో క్రీస్తు మాట్లాడలేదు. మరి ఎవరు మాట్లాడాడో క్రీస్తుకు తెలుసు కాబట్టి క్రీస్తు సాతాను మాట్లాడిన దాన్ని చూసి సాతానుకు పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ బయటికి మాట్లాడే శక్తి ఉంది అని క్రీస్తు చూసి క్రీస్తు మాట్లాడతాడు పేతురు గారిలో ఉన్న సాతానుతో, సాతానా నా వెనుకకు వెళ్ళు అని మాట్లాడతాడు. అలాగే ఆ పేతురు గారికి ఎలాగైతే ఆనాడు తెలియదో సాతాను తన శరీరాన్ని వాడుకుంటుంది అనే సంగతి ఎలాగైతే తెలియదు, ఆదామవులకు కూడా వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతాను కూడా ఆదామవులకు కూడా తెలియదు. సాతానుకు వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండి వారి శరీరాల ద్వారానే బయటకు జీవిస్తుందని ఆనాడు ఆదామవులకి కూడా తెలియదు. అలాగే ఆదామవులైన వాళ్ళకి శరీరాల మీద మరి సాతానుకి ఎందుకు అధికారం ఉందో మీ అందరికీ తెలుసు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందుకు ఏ సాతాను మాటలు విని ఆదామవులైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. వాళ్ళ శరీరం కోసం పాపం చేసినందుకు దేవుడు ఏం చేశాడంటే ఆదామవుల శరీరాల మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం వలన అది ఏం చేసిందంటే వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది. కేవలము శరీరాల మీద మాత్రమే సాతాను అధికారం కలిగి ఉంది, ఆదామవుల శరీరాల మీద. ఇంకా వారి చేతుల్లో ఉండ ఆదాము చేతుల్లో ఉండ లోకాధికారాన్ని కూడా సాతాను లాక్కొని ఆనాడు సాతాను లాక్కొని ఆదాము శరీరాన్ని అవ్వ శరీరాన్ని కూడా తన వశం చేసుకొని దాని పాప సంబంధమైన జ్ఞానంతో, దాని లోక సంబంధమైన జ్ఞానంతో, దాని శరీర సంబంధమైన జ్ఞానంతో ఆదామవులను జీవింప చేయటం మొదలుపెట్టింది. ఆదామవులైన వాళ్ళు అప్పుడు ఎలాగ జీవించారంటే ఏదైనా మనం ఉండి దేవుడు బయటికి గెంటి వేసిన తర్వాత ఆదామవులను వారి శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతాను లోకాధికారిగా మారి ఆదాము చేతుల్లో ఉన్న లోకాధికారం లాక్కొని లోకాధికారిగా మారింది. ఆ లోకాధికారిగా మారి ఆదామవుల శరీరాల మీద అధికారం కలిగి ఉండి దాని సొంత జ్ఞానంతో, దాని సొంత తెలివితేటలతో, దాని సొంత పాప సంబంధమైన జ్ఞానంతో, శరీరానికి సంబంధమైన జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో వారిని జీవింపు చేయటం మొదలుపెట్టింది. ఆనాడు ఆదామవులకు తెలియదు. ఆ జ్ఞానం మొత్తం వాదే అనుకొని శరీరం కోసమే జీవించడం ప్రారంభించారు. సాతాను యొక్క
జ్ఞానంతో. సాతాను వారిని శరీరం కోసమే జీవము చేసింది, పాప సంబంధమైన మార్గంలో జీవము చేసింది, దేవునికి ఇష్టం లేని రీతిగా జీవము చేసింది ఆనాడు ఆదాము హవ్వలను. అలాగే వారి సంతానాన్ని దేవుడిచ్చాడు కనుక కయ్యూను ఆబేలు అయిన వాళ్ళు వాళ్ళ వృత్తులను చేసుకుంటూ ఉన్నప్పుడు కయ్యూను శరీరం మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి సాతాను ఏం చేసిందంటే దేవుడు ఆబేలు బలులన్నిటిని స్వీకరిస్తూ ఉన్నాడు, ఆబేలు చేయి ప్రతి పనిని ఆశీర్వదిస్తున్నాడు అని సాతాను చూసి కయ్యూను శరీరాన్ని ప్రేరేపిస్తూ వచ్చింది. ప్రేరేపిస్తూ కయ్యూను శరీరం ద్వారానే కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ దాని ఈర్ష్య దోషాలతో పగలు ప్రతీకారాలతో హత్య చేయాలనే ఆలోచనతో జ్ఞానంతో అంత బలమైన ఫీలింగ్స్తో ఆబేలును చంపింది. అక్కడ చంపింది సాతానే. కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ ఆబేలును చంపింది సాతాను. సాతానుకు అంత అధికారం ఉంది. అవును, ఆనాడుకు కయ్యూనుకు తెలియదు సాతాను తన శరీరాన్ని వాడుకుంటుందని, తన శరీరం మీద అధికారం కలిగి ఉంది అని ఆనాడు కయ్యూనుకు కూడా తెలియదు. కయ్యూనుకు తెలియదు ఆనాడు, ఎందుకంటే హత్య అంటే ఏమిటో, ఈర్ష్య దోషాలు అంటే ఏమిటో కయ్యూనుకు కూడా తెలియదు. పగలు ప్రతీకారాలు అంటే ఏమిటో కయ్యూనుకు తెలియదు. మరి ఈ లూసిఫర్ అయిన సాతానుకి తెలుసు కాబట్టి ఈర్ష్య దోషాలు, హెచ్చించుకునే తత్వం, పగలు ప్రతీకారాలు, హత్య చేయాలనే ఆలోచనలు అంత జ్ఞానం కలిగి ఉంది లూసిఫర్. అందుకే ఆ జ్ఞానంతోనే, దాని ఈర్ష్య దోషాలతోనే, పగలు ప్రతీకారాలతోనే, హత్య చేయాలనే జ్ఞానంతోనే కయ్యూను శరీరాన్ని వాడుకుంటూ కయ్యూను శరీరాన్ని ద్వారానే ఆబేలును చంపింది. మరి ఆబేలును చంపినప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు దేవుడు కయ్యూను అడుగుతాడు. ఎందుకంటే కయ్యూనుకి శరీరాన్ని ఇచ్చాడు కానీ సాతానుకు దేవుడు శరీరాన్ని ఇవ్వలేదు. కయ్యూనుకి దేవుడిగా ఉన్నాడు కానీ సాతానికి దేవుడుగా లేడు అన్నాడు. అందుకే సాతాను కయ్యూను శరీరం ద్వారా చంపినా కూడా దేవుని ముందు ఎలాగ కనబడిందంటే కయ్యూను చంపినట్టుగానే కనబడింది. అవును, దేవుని ముందు అలాగే కనబడింది. ఎందుకు అంటే దేవుడు నరులైన వారికి మాత్రమే ఈ లోకంలో జీవించే అధికారాన్ని ఇచ్చాడు. సజీవులైన నరులకు అయిన కయ్యూను తన తమ్ముడైన ఆబేలును చంపినట్టుగానే దేవుని ముందు కనబడింది. కయ్యూను శరీరాన్ని వాడుకుంటున్న సాతానుకు దేవుడిగా లేడు. ఎందుకంటే అది మహిమ శరీరంతో ఉంది కనుక దానికి దేవుడిగా లేదు, అది ప్రేతాత్మగానే ఉంది. అందుకే ఆ ప్రేతాత్మకు దేవుడిగా లేడు, మృతురాలుగానే ఉంది. సాతాను ప్రేతాత్మగా ఉంది కనుక దానికి దేవుడిగా లేడు. కానీ దాని ప్రభావానికి గురయ్యి కయ్యూను చంపినా కూడా ఆబేలుని దేవుడు కయ్యూనుని అడిగాడు. ఎందుకంటే కయ్యూనుకు దేవుడిగా ఉన్నాడు కనుక. అవును, కయ్యూను సాతాను ప్రభావం గురై ఆబేలును చంపినా కూడా కయ్యూనునే దేవుడు అడిగాడు. అంత అధికారం ఉంది. ఎందుకంటే ఆనాడు కయ్యూనికి నిజంగా తెలియదు. ఎందుకంటే మొదటి తరం ప్రజలు వాళ్ళు, ఆదాము సంతానము మొదటి తరం సంతానము. ఆ మొదటి తరం సంతానానికి తెలియదు ఈర్ష్య దోషాలు అంటే ఏమిటో, హెచ్చించుకునే తత్వం అంటే ఏమిటో, పగలు ప్రతీకారాలు ఏమిటో, హత్య చేయటం అంటే ఏమిటో కూడా కయ్యూనుకు తెలియదు అన్నాడు. ఆ జ్ఞానం లేదు, ఆ విచక్షణ జ్ఞానం లేదు అన్నాడు. కానీ కయ్యూను శరీరం మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతానికి మాత్రము తెలుసు హత్య అంటే ఏమిటో, పగలు ప్రతీకారాలు అంటే ఏమిటో, ఈర్ష్య దేశాలు అంటే ఏమిటో అన్నీ తెలుసు. అందుకే దాని సంబంధించిన నెగిటివ్ అన్నిటినీ కూడా కయ్యూనుని ప్రేరేపిస్తూ కయ్యూను శరీరం ద్వారానే ఆబేలును చంపింది అని నేను మీకు చెప్తున్నాను. ఆనాడు ఆబేలునే కాదు, ఆనాడు ఆదాముల నుండి ఇప్పటి వరకు జీవించిన మానవాళి అందరి శరీరాలను కూడా సాతాను అయిన లూసిఫర్ అధికారం కలిగి ఉండి మానవాళి అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉంది. ఆ అధికారం ఎలాగ వచ్చిందంటే అది మనుషుల యొక్క మీరు చేసిన పాపం కానే కాదు. ఎందుకంటే సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీరు చేసిన పాపం మాత్రము కానే కాదు. మరి ఎవరు చేసిన పాపానికి సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉందంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవులైన వాళ్ళు సాతాను మాటలు విని వారి శరీరం కోసం పాపం చేసినందుకు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు వాళ్ళ శరీరాల మీద సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఇటు వలన అది వారి చేతుల్లో ఉన్న లోకాధికారం లాక్కుంది. ఇంకా వారి సంతానమైన లోకమానవాళి అందరి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి దాని సొంత జ్ఞానంతో, దాని పాప సంబంధమైన జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో, శరీరక సంబంధమైన జ్ఞానంతో నరులైన వారిని జీవింపు చేస్తూ వచ్చింది దాని చిత్తానుసారంగా, దానికి ఇష్టమైన రీతిగా అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మరి ఇప్పటి వరకు మీరు జీవించిన
ఇప్పటి వరకు మీరు జీవిస్తున్న ఈ తరం వరకు కూడా అదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలను సాతాను ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగా జీవింపు చేస్తూ వచ్చింది. వారిని దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయించటం వలన వారు అపవిత్రులుగా మారారు. ఆ అపవిత్రతతో వాళ్ళు చనిపోయినప్పుడు వారి ఆత్మలు అపవిత్రాత్మగా మారాయి. ఆ అపవిత్రాత్మగా మారిన కొందరిని దేవుడు నరకానికి పంపి అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు, వారు భరాయించలేని శిక్షలను. ఆ శిక్షలు అన్నీ కూడా వారు తట్టుకోలేక ఎక్కువగా పళ్ళు కొరుకుతూ రోధిస్తూ ఉంటారు, గట్టిగా కేకలు పెడుతూ ఉంటారు. ఆ వాటన్నిటినీ చూసిన దేవుడు ఏం తలంచాడంటే నా జనులైన వాళ్ళు నరకంలో శిక్షలను పొందుకోలేకపోతున్నారు, భరాయించలేకపోతున్నారు అని చూసి జాలిపడి ప్రేమ చూపించి నా జనులను నేనే రక్షించుకోవాలి అని కోరుకొని ప్రవక్తలు అందించుకొని వారి ద్వారా తెలియపరిచాడు. తాను తగ్గించుకోరాబోతున్నానని, తన కుమారుడిగా రాబోతున్నానని ముందుగా తెలియపరిచి ఆ ప్రవక్తల ద్వారా తెలియపరిచి తన ప్రియకుమారుడు తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఈ భూలోకంలో క్రీస్తుగా ఉన్నాడు, అక్కడ తన పరలోక రాజ్యంలో తండ్రిగా ఉన్నాడు, ఇక్కడ కుమారుడిగా ఉన్నాడు. ఏకదేవుడైన దేవుడే. అలా ఎందుకు చేశాడంటే తాను తగ్గించుకొని వచ్చి ఈ లోకానికి కేవలము నరకములో శిక్షలు పొందుకుంటున్న తన జనులైన వాళ్ళు భరాయించలేకపోతున్నారు. ఆ శిక్షలన్నిటినీ కూడా తనే రక్షించాలి, ఆ శిక్షల నుండి అన్నిటినీ కూడా నరకాన్ని పంపకూడదని తన జనులైన వారిని తనే రక్షించుకోవాలని వారిని రక్షించటం కోసమే తాను తగ్గించుకొని ఇక్కడికి భూలోకానికి వచ్చి ఇక్కడ కుమారుడిగాను ఉన్నాడు, తన పరలోక రాజ్యంలో తండ్రిగాను ఉన్నాడు అని నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుని జనులైన వారలారా, అంత ప్రేమ స్వరూపి దేవుడు మరి ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అందరి మానవాళిని కూడా, అన్ని తరాలలో జీవించిన సర్వ మానవాళిని కూడా సాతాను వాడుకుంటూ వస్తుంది. అంత అధికారం ఉంది. అలాగే పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ క్రీస్తుతో మాట్లాడినట్టుగానే అంతకుముందు కూడా ఇస్కరియోతు యోధా గారి శరీరాన్ని వాడుకుంటూ క్రీస్తును పట్టించింది, క్రీస్తును ముద్దు పెట్టుకుంది. ఎందుకంటే ఆ క్రీస్తుని పట్టించినా కూడా అది ఎలాగ బయటికి కనబడుతుందంటే ఇస్కరియోతు యూదాకే దేవుడు శరీరాన్ని ఇచ్చాడు కనుక అది ఇస్కరియోతు యూదా క్రియగానే బయటికి కనబడింది. ఇస్కరియోతు యూదానే ముద్దు పెట్టుకున్నట్టుగానే బయటికి కనబడింది, దేవుని ముందు కూడా అలాగే కనబడింది. కానీ అతని శరీరాన్ని వాడుకుంటున్న సాతానుకు దేవుడిగా లేడు. కయ్యూను ఇస్కరియోతు యూదాకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు. అలాగే సర్వ మానవాళికి కూడా దేవుడిగానే ఉన్నాడు, సాతానుకు దేవుడిగా లేడు. ఎందుకంటే అది సాతాను కనుక, అది మహిమ శరీరంతో ఉంది కనుక. లూసిఫర్ దేవుని రాజ్యంలో ఉన్నంత వరకే లూసిఫర్కి దేవుడిగా ఉన్నాడు. లూసిఫర్ని దేవుడు బయటికి గెంటివేసిన తర్వాత ఆ లూసిఫర్ తన దేవదూత రూపాన్ని కోల్పోయింది కనుక అప్పుడు దేవుడు లూసిఫర్కి దేవుడిగా లేడు. లూసిఫర్ ఒక ఆత్మగానే ఉంది, ఒక అపవిత్రాత్మగానే ఉంది, ఒక ప్రేతాత్మగానే ఉంది లూసిఫర్. ఆ ప్రేతాత్మకు దేవుడిగా లేడు. కానీ ఈ భూలోకంలో జీవిస్తున్న నరులకు మాత్రమే దేవుడిగా ఉన్నాడు కనుక నరులైన వాళ్ళు సాతాను యొక్క తెలివితేటలతో, సాతాను యొక్క మనస్తత్వంతో జీవిస్తే అవన్నీ కూడా దేవుని ముందు ఎలాగ కనబడతాయంటే మనుషులు చేసిన పాపాలుగానే కనబడుతూ ఉంటాయి. ఆ లూసిఫర్ ఏం చేసిందంటే కయ్యూను నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళి అందరినీ కూడా అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి అది లోకం కోసమే జీవింప చేసింది. లోకంలో ఉండే వాటిని పొందుకోవటమే విధంగా జీవింప చేసింది. ఇది శరీరానికి ఇచ్చిన అవసరతలను సంపాదించుకోవటము, వాటిని తింటూ తాగుతూ వాళ్ళ శరీరక వాంఛలు తీర్చుకోవటము, ఇదే జీవితంగా ఎంచి దీనికోసమే లూసిఫర్ అయిన సాతాను జీవింప చేస్తూ వచ్చింది. ఎప్పటి నుంచి అంటే ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వస్తున్న అన్ని తరాల ప్రజలను అలాగే జీవింపు చేస్తూ వచ్చింది. ఈ తరంలో కూడా అలాగే జీవింపు చేస్తూ వస్తుంది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు సాతాను జీవింపు చేసింది కనుక అది పాప మార్గంలో జీవింపు చేసింది కొందరిని. వారిని దేవుడు అపవిత్రాత్మగా మార్చాడు. వారు చనిపోయిన తర్వాత ఆ అపవిత్రాత్మగా మార్చిన వారిని లూసిఫర్ ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగా నరులైన వారిని పాపంలో పడవేయటం వలన వారు అపవిత్రులయ్యారు. వారు చనిపోయిన తర్వాత
వారి ఆత్మ అపవిత్ర ఆత్మగా మారింది. అపవిత్ర ఆత్మగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోలేదు. దేనికి తీసుకోలేదంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక తన పరలోక రాజ్యాన్ని కూడా పరిశుద్ధంగానే ఉంచుకున్నాడు. అందుకే అపవిత్రాత్మగా మారిన నరులను దేవుడు తన రాజ్యాన్ని తీసుకోలేదు. వారిలో కొందరిని నరకానికి పంపితే మరికొందరిని ఈ లోకంలో ఉంచాడు. ఈ లోకంలో ఎందుకు ఉంచాడంటే, వారిని తక్కువగా పాపాలు చేసినందుకు. ఎక్కువగా పాపాలు చేసిన వారిని నరకానికి పంపి అక్కడ శిక్షిస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో జీవిస్తున్న అపవిత్రాత్మలైన వారు తక్కువ పాపాలు చేయటం వలన వాళ్ళని ఇక్కడే ఉంచాడు. ఇక్కడ ఉంచటం వల్ల ఏం జరిగిందంటే, మరలా లోకాధికారి అయిన సాతాను వాయుమండలంలో దాని సామ్రాజ్యాన్ని సృష్టించుకొని, తన రాజ్యాన్ని సృష్టించుకొని, దాని అనుచరులైన దూతలతో, దుష్టశక్తులుగా మారిన దూతలతో తన రాజ్యాన్ని ఏలుతూ వస్తుంది వాయుమండలంలో. ఈ అపవిత్రాత్మగా మారిన నరులైన వాళ్ళు కూడా వాయుమండలంలోనే ఉంటారు కనుక, గాలిలోనే తిరుగుతూ ఉంటారు కనుక, ఆ అపవిత్రాత్మగా మారిన నరుల తల్లోకి, వాళ్ళ శరీరంలోకి ఈ లూసిఫర్ అయిన సాతాను దాని జ్ఞానాన్ని పంపి వారిని తన రాజ్యవాసులుగాను చేసుకుంది. తన రాజ్యవాసులుగా చేసుకొని ఆ అపవిత్రాత్మగా మారిన వారిని మనుషుల మధ్యకి పంపి ఆ మనుషులకు వారిని ప్రవేశింపచేసి వారిని కూడా తన రాజ్యం కోసమే జీవం చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. అలాగ అపవిత్రాత్మగా మారిన వాళ్ళు ఎందుకు సమాధుల్లోనే జీవిస్తూ ఉంటారంటే, వాళ్ళ సొంత శరీరము సమాధుల్లో పూడ్చబెట్టబడింది కనుక వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, కోరికలు తీరక, ఆశలు తీరక వాళ్ళ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. సమాధి మీదనే పనుకుంటూ ఉంటారు. సమాధి చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉంటారు. సమాధిలో పూడ్చిబడ్డ వాళ్ళ శరీరాన్ని బయటకు తీసుకొని వాళ్ళు జీవించే శక్తిని దేవుడు వారికి ఇవ్వలేదు. అందుకే వాళ్ళు తిరిగి వాళ్ళ సొంత శరీరంలోకి పోలేరు. మరలా వాళ్ళు అక్కడ జీవించటం వలన వాళ్ళకి మరలా వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు, మనుషుల మధ్య జీవిస్తున్న వారి కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చి వాళ్ళు సమాధిని వేడి వారి కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చి వారికి నచ్చిన వారిని ఎంచుకొని ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మరికొంతమంది అపవిత్రాత్మలు అయితే పుట్టిన శిశువులోకి ప్రవేశించి వారి కుటుంబంలోనే పుట్టిన శిశువులో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. మరికొంది అపవిత్రాత్మలు వారికి నచ్చిన వారిని ఎంచుకొని జీవిస్తూ ఉంటారు వారిలో ప్రవేశించి. ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి అంటే కయ్యూను నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాలలో జీవించిన ప్రజలైన వారిలో కూడా. మరి ఈ సంగతులన్నీ దేవుడు ఎందుకు చెప్పాడంటే, మీరు అపవిత్రాత్మగా మారకూడదు. సాతాను మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి మిమ్మల్ని ఎలాగ జంపు చేస్తుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూశాడు. అందుకే దాని తెలివితేటలు ఎలాగుంటాయో, మీ శరీరంలో పంపే దాని కోరికలు, ఫీలింగ్స్ అని ఎలాగుంటాయో మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి మిమ్మల్ని నరకానికి పంపకూడదని దేవుడు తలంచాడు. మిమ్మల్ని పాపంలో పడవేయకూడదని దేవుడు తలంచి సాతానుకు మీ శరీరాలు మీరు అప్పగించకూడదు అని దేవుడు చూసి నాతో మాట్లాడాడు. నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. సాతాను మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండటము మీరు చేసిన పాపానికి మాత్రము కానే కాదు. అది మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవలైన వాళ్ళు సాతాను మాటలు విని శరీరం కోసం పాపాలు చేశారు కనుక వారి సంతానమైన లోకమానవాళి అయిన మీ అందరి శరీరాల మీద సాతానుకి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. కేవలము శరీరాల మీద మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే ఒకనొక సందర్భంలో ఏబు గారిని కూడా వాడుకొని ఏబు గారిని మరణప్రాయం దాకా తీసుకెళ్ళింది. శరీరం మీద మాత్రమే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎప్పటి నుంచి అంటే ఆదామవల నుండి ఇప్పటి వరకు జీవిస్తున్న ప్రతి మనిషి శరీరం మీద సాతానుకు అధికారం ఉంది. ఆ అధికారంతోనే ఏబు శరీరాన్ని వాడుకుంటూ అలాగా ఏబు శరీరం మీద దాని పూర్తి అధికారాన్ని ఉపయోగించుకుంటూ జీవించింది. అలాగే మీ అందరి శరీరాల మీద కూడా సాతానుకు అధికారం ఉంది. ఆ అధికారంతో మిమ్మల్ని ఎలాగ జీవం చేస్తుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు. దాని జ్ఞానం మీ తలలో ఎలాగ పంపుతుందో మీరు తెలుసుకోలేకపోతున్నారు. దాని పాప సంబంధమైన కోరికలను, ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీ శరీరంలో పంపినప్పుడు మీరు తెలుసుకోలేకపోతున్నారు. మిమ్మల్ని రక్షించుకోవాలని సాతాను నుండి మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని నరకానికి పోకుండా రక్షించడానికి దేవుడు చూసి
మీ మీద జాలిపడి ఆ సాతాను యొక్క తెలివితేటలను మీ తల్లోకి ఎలా పంపిద్దో వాటిని మీరు ఎలా కనిపెట్టాలో తెలియపరచడానికి నన్ను ఎంచుకొని నాకు చెప్పిన సంగతులని నేను ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు మీకు ఈ మెదడుని ఎందుకు ఇచ్చాడంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మరి మెదడులో దేవుడు ఏమి ఇచ్చాడంటే మంచి చెడులు తెలుసుకునే విచక్షణను మాత్రమే ఇచ్చాడు. ఆ విచక్షణ కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ ఆది తల్లిదండ్రులైన ఆదామవుల నుండి వచ్చింది. వారు పండు తినవద్దన పండు తినటం వలన ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణ వారి తల్లోకి వచ్చింది. వారి సంతానమైన మీ అందరి తల్లోకి కూడా మంచి చెడు తెలుసుకునే విచక్షణ మాత్రమే వచ్చింది మీ మెదడులో. మీ మెదడులో ఉంది అదొకటే. మీరు వయసుకు వచ్చిన తర్వాత ఊహ తెలిసిన నాటి నుండి ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికి దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. శరీర సంబంధమైన జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. లోక సంబంధమైన జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు. పాప సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు అసలే ఇవ్వలేదు. ఇంకా మీ మెదడుకంటూ సొంత మనస్తత్వం లేదు. మీ మెదడు ఒక శరీర అవయవం మాత్రమే. మీరు వాడుకోవటానికి దేవుడిచ్చిన ఒక అవయవం మాత్రమే. మీరు సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే ఒక అవయవం మాత్రమే అని నేను మీకు చెప్తున్నాను. మీ మెదడికంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడికంటూ పాప జ్ఞానం లేదు. మీ మెదడికంటూ శరీర సంబంధమైన జ్ఞానం లేదు. మీ మెదడికి లోక సంబంధమైన జ్ఞానము అస్సలే లేదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు లేచిన కాడ నుంచి నిద్రపోయే వరకు కూడా, మీరు నిద్రపోయటానికి పడుకున్నప్పుడు వరకు కూడా మరి మీరు మీ తలలో అనేక ఆలోచనలు వింటూ ఉంటారు. మీరు ఉదయం లేచిన నాటి నుండి ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం చేయకూడదు అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. ఎందుకు రావు అంటే మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు కనుక. నేను మరలా చెప్తున్నాను, దేవుడు మీ మెదడుకు సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవించే శక్తిని ఇవ్వలేదు. దేవుడు మీ మెదడుకు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. అవును, శరీరం కోసం ఎలాగ జీవించాలి జ్ఞానాన్ని దేవుడు మీ మెదడులో ముందుగా ఉంచలేదు. శరీర సంబంధమైన మీరు జీవితాన్ని జీవిస్తున్నారు అంటే అది మీ తల్లో వింటున్న మీ జ్ఞానము మీ మెదడు నుంచి వచ్చే జ్ఞానం కానే కాదు. మీ మెదడుకంటూ పాప సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. లోకంలో ఉండే వాటిని ఎలాగ సంపాదించుకోవాలి అని ఆలోచించే జ్ఞానం కూడా మీ మెదడుకి లేదు. మీ మెదడు దేనికి బానిస కాదు. మీ మెదడు ఒక మనిషి కానే కాదు. మీ మెదడుకు మనస్తత్వం అనేది లేనే లేదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు నిద్ర లేచిన నాటి నుండి పండుకునే వరకు కూడా రాత్రి కాలంలో నిద్రపోవడానికి పండుకున్నప్పటి వరకు కూడా మీరు శరీర సంబంధమైన జ్ఞానం మీ తలలో మీరు వింటున్నారు అంటే అది మొత్తం కూడా మీరు ఆలోచించకుండా, మీరు ఆలోచిస్తేనే అది మీ జ్ఞానము. మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వింటున్నారు అంటే ఆ జ్ఞానానుసారంగా మీరు జీవిస్తున్నారంటే మీ దైనందిన జీవితాల్లో క్రియలు చేస్తూ మాట్లాడుతూ చూస్తూ జీవిస్తున్నారంటే ఆ జ్ఞానం మొత్తం కూడా మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతానుదే. అవును, ఆ సాతానుదే మిమ్మల్ని శరీరం కోసమైన జీవితాన్ని జీవింపు చేస్తూ ఉంటుంది. శరీర సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉండి మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మీ జీవితానికి తగ్గ జ్ఞానాన్ని మీ తలలో ఉంచుతూ ఎప్పటికప్పుడు మీరు ఏమేమి చేయాలో వాటన్నిటిని కూడా మీ తలలో ఉంచుతూ మిమ్మల్ని జీవింపు చేస్తూ ఉంటుంది. ఇది నిజం. ఇంకా పాప సంబంధమైన జ్ఞానాన్ని కూడా మీ తలలో ఉంచుతూ ఉంటుంది. లోక సంబంధమైన జ్ఞానాన్ని కూడా మీ తలలో ఉంచుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు చూసే వాటిని, మీరు మాట్లాడుకునే వాటిని, మీరు ఎన్నో వాటి గురించి సాతాను ఏం చేస్తుందంటే వాటిని అది పొందుకోవాలని అన్యాయంగా కానీ దొంగతనంగా కానీ మరి అనేక మార్గాలలో వాటికి బానిసైపోయి దాని ఆలోచనలను, దాని సొంత మనస్తత్వంతో ఆలోచించే ఆలోచనలను, దాని సొంత జ్ఞానంతో ఆలోచించే ఆలోచనలన్నింటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. వాటినే అవి అన్నీ కూడా తప్పుదో పండించే జ్ఞానమే లూసిఫర్వి అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. మీరు ఆలోచిస్తున్నారా అంటే తప్పుడు మార్గం గురించి, అవన్నీ కూడా మీ మెదడు ఆలోచించట్లేదు. మీరు ఆలోచిస్తున్నారంటే మీరు కూడా ఆలోచించట్లేదు. అవన్నీ కూడా లూసిఫర్వే అని నేను మీకు చెప్తున్నాను. ఇంకా మీ శరీరానికి ఉన్న ఆకలి, దప్పిక, నిద్ర అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో
వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ వాళ్ళ శరీరానికి కానీ మీ మెదడు బానిస కాదు. వాటిని పదే పదే కోరుకోదు. వాటిని పదే పదే తినాలని తాగాలని కోరుకోదు. ఎందుకంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు కనుక, సొంత మనస్తత్వం లేదు. మరి మీ వాటి ఆలోచనలన్నింటినీ మీరు ఆలోచిస్తున్నారంటే మీరు కూడా ఆలోచించటం లేదు. మరి మీ తల్లో వింటున్న ఆలోచనలన్నీ ఎవరి అంటే లూసిఫర్వే. మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండాలి లూసిఫర్వే. అవును, ఆ లూసిఫర్ మీ శరీరాలకు బానిసైపోయి మీ శరీర అవసరతలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామ అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి వాటి మత్తుకి వాళ్ళ శరీరానికి బానిసైపోయి దాని జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీ తలలో ఉంచుతూ ఉంటుంది. అది వాటిని పొందుకోవడానికి నిరంతరము దానికి సంబంధించిన ఆలోచనలనే సమయ సందర్భానుసారంగా మీ తలకు పంపుతూ ఉంటుంది. పదే పదే పంపుతూ ఉంటుంది. దానికి సంబంధించిన ఆలోచనలన్నీ దాని ఆలోచనలన్నీ మీరు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించట్లేదు. మీరు ఆలోచించకుండా మీ మెదడు ఆలోచించలేదు. మీ మెదడుకు సొంతగా ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీరు ఆలోచించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో పెట్టిన ఆ జ్ఞానం మొత్తం కూడా లూసిఫర్దే, సాతానుదే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. మీరు రాత్రికాలంలో నిద్రపోవడానికి ఆ సాతాను ఏం చేస్తుందంటే మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ మీకు వచ్చే కష్టాల గురించి, మీకు వచ్చే బాధల గురించి, వాటన్నిటి గురించి పదే ఆలోచిస్తూ ఉంటుంది. మీరు పొందుకునే ప్రేమాప్యాయతల గురించి, మీరు ఎదుర్కొనే నిందల అవమానాల గురించి, మీకు సంబంధించిన ప్రతి దానిని కూడా ఆ సాతాను తనవిగా అనుకొని మీరు రాత్రికాలంలో నిద్రపోవడానికి పడుకున్నప్పుడు మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తూ ఉంటుంది. ఆ సాతాను మెలకుగా ఉంటుంది. మెలకుగా ఉండి వాటన్నిటిని గురించి ఆలోచిస్తూ వాటి సంబంధించిన ఆలోచన అన్నిటినీ కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే మేము పండుకున్న వెంటనే మాకు నిద్ర రావటం లేదు, మాకు ఏ ఆలోచనలు వస్తూ ఉన్నాయి, మాకు తెల్లారి గంటల 2 గంటలకి 3 గంటలకి నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అప్పటి వరకు మీ మెదడు ఆలోచించిద్దా అంటే ఆలోచించదు. మీరు నిద్రపోవడానికే పడుకుంటారు. అప్పుడు మీరు ఏమీ ఆలోచించరు. మీ మెదడు ఆలోచించదా అంటే మీ మెదడుకి దేవుడు సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, సొంతగా ఆలోచించే శక్తిని ఇవ్వలేదు దేవుడి మెదడు. లూసిఫర్ అయిన సాతాను మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండి మీ జీవితంలో మీరు పొందుకునే సమస్యలన్నిటినీ, మీరు పొందుకునే ప్రేమ ఆప్యాయతలన్నిటినీ గురించి అది మానసిక రోగాన్ని కలిగి ఉండి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆలోచిస్తూ అది మీ తల్లకు పంపుతూ ఉంటుంది. రాత్రి కాలంలో మీరు నిద్రపోవడానికి పడుకున్నప్పుడు మీరు మీ తల్ల ఆలోచనలన్నీ వినటం వలన, లూసిఫర్ మీ తల్లకు పంపే ఆలోచనలన్నింటినీ మీరు వినటం వలన మీరు వెంటనే నిద్రపోలేరు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇంకా ఆ సాతాను ఏం చేస్తుందంటే మీ అందరి శరీరాల మీద కూడా అధికారం కలిగి ఉండి మీరు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి వాటి మత్తుకి మీ శరీరం బానిసే విధంగా దేవుడు సృష్టించలేదు. ప్రతి అవసరతకు కూడా దేవుడు హద్దునిచ్చాడు. ఆ అవసరతలన్నీ వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. ఏ అవసరతను కూడా దేవుడు ఎక్కువ ఇవ్వలేదు, ఏ అవసరతను కూడా తక్కువ ఇవ్వలేదు. మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉన్న సాతాను, పేతురు గారి శరీరాన్ని వాడుకున్న సాతాను మీ శరీరాలను కూడా వాడుకుంటూ మీరు మీ ఆకలి, తప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మీరు ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎక్కడైతే తీర్చుకుంటూ ఉంటారో, వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి వాటి మత్తుకి ఆ మనుషులకు ఆ ప్రదేశాలకు సాతాను బానిసైపోయి పదే దానికి సంబంధించిన ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీ శరీరంలో పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా లూసిఫర్ కానీ నేను మీకు చెబుతూ ఉన్నాను. దేవుడు మీ శరీరాలకు అవసరతలను మాత్రమే ఇచ్చాడు, కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. అవన్నీ కూడా బానిసే విధంగా దేవుడు ఇవ్వలేదు. అవసరతలను, ఆకలిని కానీ, దప్పిక కానీ, నిద్రను కానీ, కామాన్ని కానీ మీ శరీరం బానిస చేసుకునే అంత వాటిని ఇవ్వలేదు. వాటి హద్దులను ఇచ్చాడు. మీకు మేలుకరమైన అవసరతలనే దేవుడిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. కొంతమంది మనుషులైన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చూసే వారి నిమిత్తము మేము మా స్నేహితుల ప్రభావాన్ని గురయ్యి మత్తుపానాలు తగ్గడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మాకు ఎప్పుడు అయ్యే ఆలోచనలు వస్తున్నాయి, మా శరీరంలో ఎప్పుడు అవే ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీ మెదడు కానీ, మీ శరీరం కానీ
వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ బానిస కాదు. కానీ మీ శరీరాల మీద అధికారం కలిగి ఉన్న లూసిఫర్ అది వాటికి మత్తుకి వాటి రుచికి బానిసైపోయి పదే పదే వాటిని కోరుకుంటూ ఉంటుంది అని నేను మీకు చెబుతూ ఉన్నాను. మీరు ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తూ ఉంటారో వాళ్ళ శరీరాన్ని కూడా లూసిఫర్ వాడుకుంటూ అది వారికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ వారితో కమాన్ తీర్చుకునే ఆలోచనలన్నిటినీ ఆలోచిస్తూ ఉంటుంది. అది ఆలోచించే ఆలోచనానుసారంగా వాళ్ళ శరీరంలోకి బలమైన కమాని పంపుతుంది, బానిసయ్య కమాని పంపుతూ ఉంటుంది. అది మొత్తం వాళ్ళదే అని నేను లూసిఫర్దే అని నేను మీకు చెప్తూ ఉన్నాను. కనుక మీరందరూ కూడా ఈ సంగతులను తెలుసుకోండి. మీ పూర్వీకులైన వారి వలె సాతానికి మీ శరీరాన్ని అప్పగించమాకండి. మీరు మీ తల్లో వినే శరీర సంబంధమైన జ్ఞానం మొత్తం కూడా మీ మెదడుది కాదు. మీరు శరీర సంబంధమైన జ్ఞానంతో ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించకుండా మీ మెదడు తనకే తాను ఆలోచించదు. మీరు మీ తల్లో వింటున్న ఆలోచనలన్నీ కూడా లూసిఫర్ అని మీరు గుర్తించండి. ఇక మీ శరీరంలో కోరికల ఫీలింగ్స్ కలుగుతున్నాయంటే పాపానికి సంబంధించినవి అవన్నీ కూడా లూసిఫర్ అని గుర్తించండి. వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. సాతాను మీ అందరి శరీరాలను వాడుకోకుండా మిమ్మల్ని వాటన్నిటిని కనిపెట్టి దాని జ్ఞానాన్ని మీ తల్లోనే చంపివేయండి. దాని కోరికల ఫీలింగ్స్ అన్నిటిని కూడా మీరు చంపివేయండి అని నేను మీకు చెప్తున్నాను. దేవుడి ఈ సంగతులన్నీ మీకు చెప్పమని నాకు తెలియపరిచినందుకే నేను ఈ సంగతులన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉన్నాను. నేను మరలా చెప్తున్నాను, దేవుడు మీ మెదడుకి అంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు, సొంత మనస్తత్వాన్ని ఇవ్వలేదు. మీ మెదడు దేనికి బానిస కాదు. అలాగే మీ శరీరానికి దేవుడిచ్చింది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా వాటి హద్దులను నియమించాడు. అవన్నీ కూడా మీకు మేలుకరంగానే ఇచ్చాడు. మిమ్మల్ని పాపను పడివేసే దేనిని కూడా మీకు ఇవ్వలేదు. మీ శరీరాలకి మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు, మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు అని నేను మీకు చెబుతున్నాను. మీరు పాపంలో పడటానికి మిమ్మల్ని పాపంలో పడటానికి మూల కారణము, మీరు బానిస కావడానికి మూల కారణము లూసిఫర్ అని నేను మీకు చెబుతున్నాను. దాని ఆలోచనలను, దాని కోరికల ఫీలింగ్స్ అన్నింటినీ ఇప్పటికిప్పుడు చంపుతూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను. ఈ సంగతులన్నీ దేవుడు నాకు చెప్పాడు కనుకనే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఇదంతా దేవుని గొప్పతనము కనుక దేవుడిని చిత్తానుసారంగా జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. సాతాను పిరికిది, భయస్థురాలు, మానసిక రోగి. ఎందుకంటే మీ శరీరంలో పంపే దాని జ్ఞానాన్ని మీరు ఎక్కడ కనిపెడతారని నిరంతరం భయపడుతూ ఉంటుంది. మీ శరీరంలో దాని పాప కోరికలను ఫీలింగ్స్ పంపినప్పుడు, బానిసై కోరికలను ఫీలింగ్స్ పంపినప్పుడు మీరు ఎక్కడ కనిపెడతారని అది నిరంతరం భయపడుతూ ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది, భయంతో ఉంటుంది. అలాంటి పిరికిదానికి, భయస్థురాలకి, మానసికకి మీరు భయపడవద్దు. ధైర్యంగా ఉండి వాటన్నిటినీ కనిపెట్టండి. వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు చంపుతూ ఉండండి. సాతాను సంబంధించిన ఆలోచన జ్ఞానాన్ని చంపివేయండి మీ తల్లోనే. సాతాను సంబంధించిన కోరికల ఫీలింగ్స్ అన్నింటినీ కూడా మీ శరీరంలో చంపివేయండి అని నేను చెప్తూ ఉన్నాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా మీరు కనుక భయపడితే మాత్రము మీ భయమే సాతానుకు ధైర్యం అవుతుంది, బలమవుతుంది. ఆ బలంతోనే, ఆ ధైర్యంతోనే ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలను వాడుకున్న రీతితోనే మిమ్మల్ని కూడా వాడుకుంటూ మిమ్మల్ని కూడా అపవిత్రాలుగా మార్చి నరకానికి తీసుకెళ్తూ ఉంటుంది. లేదా ఇక్కడే ఉంచి మిమ్మల్ని కూడా అపవిత్ర ఆత్మలుగా మారుస్తుంది. మీరు అలా కాకూడదని దేవుడు చూసి నాకు మీ శరీరాల గురించి చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతూ ఉన్నాను. మీ కింద మీ పనివాడిగా, దేవుని జనులైన వాళ్ళరా, నేను మీ కింద మీ పనివాడిగా రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. సాతాను పెరిగిది, భయస్థురాలు, మానసిక రోగి. దాని జ్ఞానాన్ని మొత్తం కూడా చంపివేయండి మీ తల్లోనే. దాని కోరికల ఫీలింగ్స్ అన్నిటిని కూడా చంపివేయండి మీ శరీరంలోనే. అవన్నీ కూడా మీకు కాదని నేను మీకు చెప్తూ ఉన్నాను. అంత అధికారం ఉంది సాతానికి. మీ శరీరంతో బయటకు జీవించే అధికారం ఉంది. కనుక మీరు కనిపెడితే అది మీ నుండి వెళ్ళిపోతుంది. మీ శరీరం మీద అధికారం కలిగి ఉండదు అని నేను మీకు చెప్తూ ఉన్నాను. సాతాను సంబంధించిన లోకాన్ని ఏలుతూ ఉంటుంది. ఇలాగే నరుల శరీరాలను అందరి మీద అధికారం కలిగి ఉండి అది లోకాన్ని ఏలుతూ ఉంటుంది. అలాగే లోక పాలకురాలుగా ఉంది. దాని లోక పాలన తొలగించడానికి, కొంత తగ్గించడానికి నా ఒక్కడి వల్ల అయితే కాదు, నేను మీ అందరి సపోర్ట్లను కోరుతున్నాను. మీరు నాకు ఆర్థికంగా కానీ, నా వీడియోలను షేర్ చేయడం వల్ల కానీ మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను లూసిఫర్ని కొంత అణచుకోగలుగుతానని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతూ ఉన్నాను. మీరు నాకు ఆర్థికంగా అని సపోర్ట్ చేయండి. నా వీడియోని షేర్ చేయడం వల్ల సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ కోరుతున్నాను. మీ కింద మీ పనివాడిగా. నా ఫోన్పే నెంబరు, నా పేటిఎం నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్పే చేయొచ్చు, పేటిఎం ద్వారా కూడా పంపించవచ్చు.
నేను మీ కింద మీ పనివాడిగానే మీ అందరి సపోర్ట్ను కోరుతున్నాను. లోకాన్ని వెళ్తున్నాం, సాతాను ప్రభావాన్ని తగ్గించడానికి మీరు నాకు సపోర్ట్ చేయండి అని మీ కింద మీ పనివాడి కొడుతున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.